హాయ్. సో ఇప్పుడు వెదురుపాకకి బయలుదేరిపోతున్నాము. సో దానికి ముందు బ్రేక్ఫాస్ట్కి వచ్చాము అనమాట. హలో, ఇదే రేపు మా షో జరగబోయే ప్లేస్ అనమాట. ఉప్పాడు వెళ్ళకుండా ఎవరైనా ఉంటారండి, అందుకని మేము కూడా వచ్చాము. కానీ యాక్చువల్గా నేను ఇవాళ ఏం కొనద్దు అనుకున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింగర్ విజయలక్ష్మి. ఈరోజు నేను కాకినాడ వచ్చాను. రేపు ఇక్కడ పెద్ద షో ఉందన్నమాట. సో నాకు తోడుగా మా ఫ్రెండ్ కూడా వచ్చింది. సో అక్కడ మేమున్న హోటల్ రూమ్ ఇది. నాకు సూపర్గా నచ్చింది ఈ హోటల్. అండ్ రూమ్ ఎంత బాగుందో చూడండి. లోపల ఇంటీరియర్స్ చాలా చాలా నచ్చాయి నాకు. సో మనకు కావాల్సినవన్నీ లాకరు, కాఫీ మేకరు, ఫ్రిడ్జ్, అలాగే లగేజ్ పెట్టుకోవడానికి కూడా పైన చక్కగా హ్యాంగర్స్ ఇచ్చారు. ఆ డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ చాలా స్పేస్ ఉంది. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా భలే బాగుంది. ఇది జిఆర్టీ గ్రూప్ వాళ్ళదన్నమాట. సో మేము ఇక్కడ 2 రోజులు ఉండబోతున్నాము కాకినాడలో. రేపు షో అయ్యాక ఎల్లుండి కూడా ఉండబోతున్నాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూడాలని అనుకుని రావడం జరిగిందనమాట. సో మేము రాగానే ఆర్గనైజర్స్ వచ్చారు. రూమ్కి వచ్చి చక్కగా నన్ను బొకేతో రిసీవ్ చేసుకున్నారు. ఆ రోజు ఈవినింగ్ ఎందుకు వేస్ట్ చేయడం అని మేము భీమేశ్వర ఆలయానికి వెళ్ళామన్నమాట. సామర్లకోటలో ఉన్న భీమేశ్వర ఆలయం ఇది పంచ ఆరామాల్లో ఒకటి. చాలా బాగుంది గుడి, ఎంత పురాతనమైన గుడి. అండ్ అక్కడ నందిని చూడడానికి అసలు నాకు 2 కళ్ళు చాలేదనమాట. చాలా బాగుంది. అక్కడ ఉన్న గంట కూడా ఒక్కసారే కొట్టాలట, మరి అది ఎందుకో నాకు తెలియదు. బట్ ఆ నాదం చాలా బాగుంది. అండ్ నిజంగానే ఆ నంది చూస్తుంటే నాకు భలే అనిపించింది అనమాట. సో ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ లింగం కూడా 2 ఫ్లోర్స్ వరకు విస్తరించి ఉందన్నమాట. కింద ఇక్కడ మూలం ఉంది, తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అప్పుడు దాని టాప్ కనపడుతుంది అనమాట. అంత పెద్దది ఆ లింగం. సో తీయడానికి వీల్లేదు కదా, మేమేం తీయలేదు. బట్ ఆలయం అంతా కూడా చాలా చూసామన్నమాట. అండ్ ఈవినింగ్ టైం వెళ్ళాము, సంధ్యా సమయంలో. ఇంకా ఆ టైంలో ఇంకా అందంగా కనపడింది ఆ గుడి. కుమారారామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం. సో పంచ ఆరామ క్షేత్రాల్లో ఒకటనమాట ఇది. సో చాలాసార్లు అటు వెళ్తూ ఉంటాను, కానీ ఎప్పుడు ఇంత తీరిగ్గా చూడడం కుదరలేదు. సో ఈసారి మటుకు ప్లాన్ చేసుకునే వచ్చామన్నమాట. సో రేపు మా ప్రోగ్రాము. సో ఇవాళ కొంత చూద్దాం అనుకున్నాం, ఎల్లుండి ఇంకొంచెం కవర్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఆలయాన్ని మటుకు చాలా ఎంజాయ్ చేసాం. ఎంత బాగుందో చూడండి అప్పటి ఆర్కిటెక్చర్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీగా లేచి రెడీ అయిపోయాము. హోటల్లో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ సో అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. హెల్దీ ఐటమ్స్, నట్స్, శాండ్విచెస్, సాలెడ్ వీటన్నిటితో పాటు కార్న్ఫ్లేక్స్, ఇడ్లీ, వడ, సాంబార్, ఉప్మా, పరాఠా, ఉప్మా అండ్ ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ, పొంగల్. సో ఇవి ఫ్రూట్స్, వీటన్నిటితో బ్రేక్ఫాస్ట్ చేసాము. హాయ్. సో ఇప్పుడు వెదురుపాకకి బయలుదేరిపోతున్నాము. సో దానికి ముందు బ్రేక్ఫాస్ట్కి వచ్చాము అనమాట. ఎన్ని ఐటమ్స్ ఉన్నా నాకైతే ఫస్ట్ ఇడ్లీ మీదకి వెళ్తుంది. సో ఫస్ట్ నువ్వేం తింటున్నావు? నేనా చపాతి, ఇడ్లీ, పరాఠా. పరాఠా ఎగ్ పరాఠా. సో నాకు పొంగల్ కొంచెం కలర్ఫుల్గా అనిపించింది, అందుకని సో పొంగల్ తెచ్చుకున్నాను.
హలో, ఇదే రేపు మా షో జరగబోయే ప్లేస్ అనమాట. ఫ్యాబిన్ కన్వెన్షన్. చాలా బ్రహ్మాండంగా ఉంది హాల్. సో దిస్ ఈస్ ద పోస్టర్. ఓకే, సార్ మనం చూసుకుందాం. సో చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తున్నారు. సో రేపు కార్యక్రమం కోసం ఆడియన్స్ లాగే మేము కూడా ఎదురు చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ మధ్య స్టేజ్ షోస్ జరగడం చాలా తక్కువైపోయింది. సో రేపు షో ఎలా జరుగుతుందో అని చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నాను. సో వెదర్ చాలా బాగుంది, చల్లగా. అసలు ఈ రోడ్ ఎంత బాగుంది చూడండి. అటు ఇటు గ్రీనరీ, ఫుల్ చెట్లు. ఎంతైనా అసలు పల్లెటూళ్ళు ఎంత అందంగా ఉంటాయి కదా చూడడానికి. అసలు ఎంత ఆహ్లాదంగా ఉందో. మధ్య మధ్యలో గుళ్ళు, బోళ్ళని గుళ్ళు ఎదురయ్యాయి. అండ్ ఇక్కడ చూసిన పచ్చటి పొలాలు, మంచి గ్రీనరీ. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట వెదురుపాక వరకు. ఇంతకీ మేము వెదురుపాక ఎందుకు వచ్చామంటే విజయదుర్గ పీఠాన్ని చూడడానికి. ఇక్కడ ఒక గురువుగారు ఉంటారు, గాడ్ గారు. ఆయన పుట్టగానే గాడ్ పుట్టాడు అని అన్నారట. అప్పటి నుంచి అలాగే స్థిరపడిపోయింది ఆయన పేరు. ఆయనకి అమ్మవారు కల్లో కనపడి తన ఆలయాన్ని నిర్మించమని కోరిందట. సో ఆవిడని ప్రతిష్ఠించారు అక్కడ. నల్లటి రాతి విగ్రహం చాలా అందంగా ఉంటుంది. సో అమ్మవారి సేవలో అక్కడే ఉండిపోయారనమాట. సో విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ అమ్మవారి రూపాలు, ఫోటోలు అన్నిట్లో కూడా ఆయన ఫేస్ కనపడుతుందన్నమాట. సో అది కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. సో అక్కడున్న వారందరూ మమ్మల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే మాతో కూడా కుంకుమ పూజ చేయించారు. అక్కడ చాలా శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు, యాగాలు అన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే వేరు ప్రాంతాల నుంచి, కాణిపాక నుంచి, తిరుపతి నుంచి, అలా వివిధ ఆలయాల నుంచి తెచ్చిన ఉత్సవ విగ్రహాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాటన్నిటికి కూడా రోజు యథావిధిగా పూజలు జరుగుతాయి అన్నమాట. అన్నిటికంటే సంతోషించవలసిన విషయం ఏంటంటే ఆ రోజు గురువుగారిని కలుసుకోవడం జరిగింది. సో ఆయన ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా ఆయన సమక్షంలో అమ్మవారి కోసం ఒక పాట పాడాను.
ఈయనుంటే నవ్వులకి లోటు లేదు, ఈయనుంటే ఫుల్ సరదా, నవ్వులే నవ్వులు అనమాట. సో ఇవాళ అనుకోకుండా ఇక్కడ వెదురుపాకలో గురువుగారి దగ్గర కలిశారు. గురువుగారికి మా బాబాయ్, గురువుగారి బాబాయ్ అవుతారు. చాలా హ్యాపీగా ఉంది కలుసుకోవడం. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడే ఉంటారా? అవునా, ఓకే ఓకే. నేను వెదురుపాకలో విజయ దుర్గా పీఠంలో ఉన్నాను. గాడ్ గారు ఈ స్వామి వారిని చూడడానికి వచ్చానన్నమాట. నాకు ఈ ప్లేస్ గురించి నాకు ఇంతకుముందు తెలియదు. నాకు చెప్పి ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం మా ఫ్రెండ్ అనమాట. తను ఎప్పటి నుంచో ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది. సో అనుకోకుండా కాకినాడలో రేపు మా షో ఉంది కాబట్టి తను కూడా వచ్చింది నాతో పాటు. సో మా అదృష్టం ఏంటంటే ఆయన వారానికి 2 సార్లే కిందకి దిగి వచ్చి మాట్లాడతారట. సో ఈరోజు అనుకోకుండా కాదు, ఫ్రైడే వస్తారు. మేము అనుకోకుండా ఫ్రైడేనే రావడం జరిగింది. సో చాలా హ్యాపీ అనమాట. ఆయన దర్శనం అయింది, కుంకుమ పూజ చేయించారు, తర్వాత అమ్మవారికి జరిగే పూజా కార్యక్రమాలన్నీ చూసాము. అంటే తిరుపతి నుంచి, కాణిపాకం నుంచి, భద్రాచలం నుంచి, అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిరోజు వాటికి పూజలు అభిషేకాలు చేస్తున్నారు, అవన్నీ చూపించారు. సో చాలా బాగుంది. అండ్ స్వామివారిని ఆయన దగ్గర కూర్చొని ఆయనకి పాద నమస్కారం చేసుకున్నాను. అలాగే అమ్మవారి పాట పాడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దుర్గాదేవి నాకు చాలా ఇష్టమైన దేవత. అలాగే నా పేరులో కూడా దుర్గా ఉంది. యాక్చువల్ నా పేరు దుర్గా విజయలక్ష్మి అనమాట, పెట్టిన పేరు. అది ఎప్పుడు ఎందుకో ఎక్కువగా యూజ్ చేయను. ఇవాళే నాకు అనిపించింది, ఇంత మంచి దుర్గా అమ్మవారి పేరు ఉంది, అది ఎందుకు నేను ఎప్పుడు యూజ్ చేసుకోను, ఎప్పుడు వాడను ఆ పేరు అని అనుకుంటున్నాను అనమాట. సో తప్పకుండా ఈరోజు మంచి శుభసూచకంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. రేపటి ప్రోగ్రాం గురించి వాళ్ళ రిహార్సల్ ఉండిందనమాట మాకు. అందుకే పొద్దున్నే లేచి మేము వెదురుపాక వెళ్ళి వచ్చేసాము ఈ టైంకి జాయిన్ అవ్వాలని. అనుకున్నట్టుగానే టైంకి రాగలిగాం. ఒకసారి హోటల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ రిహార్సల్లో జాయిన్ అయిపోయాం అనమాట. సో అప్పటికే మా మ్యూజిషియన్స్ అందరూ చక్కగా రిహార్సల్ చేసుకుంటున్నారు. రేపటి షోలో నాతో పాటు గోపికా పూర్ణిమ, మల్లికార్జున్ అండ్ పార్థసారథి ఉన్నారనమాట. గోపిక మళ్ళీ ఇంకా రాలేదు, పార్థసారథి కొంతసేపట్లో జాయిన్ అవుతాడు. సో ఈ లోపల నేను నా సోలో సాంగ్స్ అండ్ వేరే సింగర్స్తో పాడే డ్యూయట్స్ నేను రిహార్సల్ చేసుకున్నాను. ఈ రిహార్సల్ అయ్యాక ఈరోజు ఉప్పాడ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. ఉప్పాడ బీచ్ చూసుకుని అలాగే ఉప్పాడలో కొంచెం సారీ షాప్స్ అవన్నీ చూడాలని అనుకుంటున్నాను. ఇవాళ నేను లంచ్కి ఎక్కడికి వచ్చాను తెలుసా? సుబ్బయ్య గారి హోటల్ కాకినాడ. సో ఫస్ట్ టైం అనమాట సుబ్బయ్య గారి హోటల్ హైదరాబాద్లో కూడా పెట్టారు. చాలా చోట్ల ఉంది, బట్ ఎక్కడా నేను వెళ్ళలేదు, భోజనం చేయలేదు. సో ఇవాళ చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ భోజనం కోసం. ఈ భోజనం కోసం వెయిట్ చేస్తూ దీనికి న్యాయం చేయలేనేమో అన్న భయంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేశాను. సో ఫుల్గా కుమ్మయ్య దలుచుకున్నాను అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అన్నీ, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అప్పుడు ఎంత కలర్ఫుల్గానే ముందు అప్పడం తీసుకుని ఆలూ ఫ్రై, గోంగూర పచ్చడి, ఇదే టొమాటో ఏదో పచ్చడి మరి తెలియదు నాకు. ఇది ఎంత బాగుంది చూడండి, బుజ్జి బూరె, మినీ బూరె చాలా బాగుంది. అండ్ మినీ కాజా, మినీ గొట్టం కాజా. ఇది ఏంటి బెండకాయ, ఇది మీల్ మేకర్, సారీ పెసర పునుగులు కూర, ఇది దొండకాయ ఫ్రై, పప్పు, పులిహార, పలావ్ రైస్. Yes, so I'm going to enjoy.
ఉప్పాడు వెళ్ళకుండా ఎవరైనా ఉంటారండి, అందుకని మేము కూడా వచ్చాము. కానీ యాక్చువల్గా నేను ఇవాళ ఏం కొనద్దు అనుకున్నాను, ఎందుకంటే ఈ మధ్య చాలా చీరలు కొన్నాను అనమాట. అందుకని అసలు ఉప్పాడు వచ్చినప్పుడు అలా చూసి వెళ్ళిపోదాం, ఏం కొనద్దు అనుకున్నా. బట్ ఆడవాళ్ళం కదా, కొంటాను. సో ఇక్కడ ఏవేవో చీరలు ఉన్నాయి. ఇది మా ఫ్రెండ్కి బాగా నచ్చే టైప్ చీరలు అనమాట. ఇదేంటమ్మా చెప్పు? జామ్దాని. జామ్దాని మేడం, స్కర్ట్ బోర్డర్ అంటారు. జామ్దాని స్కర్ట్ బోర్డర్. జామ్దాని స్కర్ట్ బోర్డర్. స్కర్ట్ బోర్డర్. ఓకే, స్కర్ట్ బోర్డర్ కాదు, స్కర్ట్ బోర్డర్ మేడం. ఇది బోర్డర్ లో డిజైన్ వచ్చింది. ఇక్కడ దాకా ఉండాలి కదా. మేము జామ్దాని ఈ పట్టు చీరల గురించి ఇది ఒక పెద్ద సైన్స్ అన్నమాట, ఒక పెద్ద శాస్త్రం. ఇది మనకంత తెలీదు. సో బట్ చీర చూడగానే అది ఏ టైపు, అది వర్తా కాదా, ఎలాంటి వీవింగ్, ఇలాంటివన్నీ చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళలో తనొకటి. బట్ నాకు నచ్చిన చీరలు 2 కొన్నాను. ఒకటి బ్రైట్ కలర్ చీర, ఒకటి డార్క్ కలర్ చీర. నా చీరలు ఎక్కడున్నాయమ్మా? ఓకే, తెచ్చాక చూపిస్తా, ఓకేనా? ఎలా ఉన్నాయి ఇంతకి చీరలు? మ్యాంగోలా ఉన్నాను, ఆరెంజ్లో ఉంది. మ్యాంగో కలర్ కాదు కాదా? ఇది ఇంకా చూపించలేదు ఈ కలర్. ఓకే, సో అది సంగతి అనమాట. ఇవాళ మార్నింగ్ నుంచి ఫుల్ టయర్డ్. మార్నింగ్ వెదురుపాక వెళ్ళొచ్చాము. దాని తర్వాత హోల్ డే రిహార్సల్ ఉండేది మాకు. రిహార్సల్ తర్వాత మంచిగా లంచ్ చేసాము. బట్ లంచ్ చేశాక హెవీ లంచ్ అనమాట సుబ్బయ్య గారి హోటల్లో. బట్ హెవీ లంచ్ తర్వాత కావాల్సిన చిన్న న్యాప్ దొరకలేదన్నమాట. వెంటనే బయలుదేరి ఉప్పాడు వచ్చాము. సో మధ్యలో ఉప్పాడ బీచ్లో ఆగాము, అక్కడ ఫోటోలు తీసుకున్నాము, వీడియో తీసుకున్నాము, తడిసాము. అండ్ ఇందాకే ఉప్పాడ ఇక్కడికి వచ్చి ఈ షాప్స్ అన్ని చూస్తున్నాం అనమాట. సో శారీస్ మనకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా డిజైనర్ వేర్. మళ్ళీ కొన్ని మీ బ్లాగ్ కూడా తీసేసుకోండి. చాలా బాగున్నాయి ఇక్కడ ఈ షాప్లో. సురేష్ కదా, సురేష్ సిల్క్స్. చాలా వెరైటీ ఉంది. అండ్ రకరకాల అంటే ఆల్ రేంజెస్లో ఉందన్నమాట. అది చాలా రేంజెస్ ఉన్నాయి దీంట్లో. ప్యూర్, ఫ్యాన్సీ. ఇలా అమ్మాయిలు కూడా మంచిగా చూపించారు. ఈ అమ్మాయి పారిపోతుంది అమ్మాయి. ఈ అమ్మాయి బాగా చూపించింది. ఈ అమ్మాయి పేరు కళ్యాణి, అవునా? ఇలా అన్నారండి. ఓకే, ఉప్పాడ ఎన్నిసార్లు వచ్చారండి మీరు? నేను 3 times వచ్చాను విజయ్. 3 times? వావ్. సో మీకు సిల్క్ శారీస్ అంటే చాలా ఇష్టం కదా? ఓకే, చిన్నపాటి ఇంటర్వ్యూ. మంచి ఫ్రేమ్ అన్నప్పుడు ఫోటో కొట్టుకోవచ్చు. అదే. సో 3 times వచ్చారు. ఈసారి ఏం కొన్నారు? ఈసారి 2 sarees కొన్నాం. ఓకే. ఇవాళ ఎందుకంటే మాతో పాటు రాజేష్ గారు ఉండి మంచి మంచి రేట్కి మాకు ఇప్పించారు. సో ఉప్పాడ ఎంత పెద్ద ఊరు రాజేష్ గారు? చాలా పెద్ద ఊరు మేడం. బీచ్ కూడా ఉంది, అలాగే చాలా శారీస్ కూడా ఉన్నాయి మేడం. ఇదంతా శారీస్ షాప్. అంత పెద్ద ఊరా? మండలం మేడం. మండలం. ఓకే. ఉప్పాడ కొత్తపల్లి మండలం. ఓ, కానీ ఎక్కడ చూసినా ఈ సిల్క్ సారీస్, దాంట్లో కొన్ని చాలా అంటే రిచ్ షాప్స్ అన్నమాట. రిచ్ షాప్స్, కొన్ని ఏమో వీవర్స్ లెవెల్లో అమ్మే షాప్స్, అన్నీ కూడా అసలు ఎన్ని ఉన్నాయో షాప్స్ చెప్పలేను. సో ఇక్కడ ఉంటే అసలు టైమే తెలియట్లేదు ఒక్కొక్క షాప్కి వెళ్తుంటే. సాయి దీక్షిత హ్యాండ్లూమ్స్. ఓకే. సో ఇన్ని రకాల చీరలు చూడడం అంటే ఇంకా ఆడవాళ్ళకి పండగే కదా. సో అట్లా చాలాసేపు ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇవి కాకినాడలో మా ఫస్ట్ డే విశేషాలు. రేపు ప్రోగ్రాము, ఇంకా ఎల్లుండి ఏం చేసాము, ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. అంతవరకు బాయ్ బాయ్.